ప్రైజ్ లార్డ్. మరి దేవుని నామమున మీ అందరికి శుభములు. ఈరోజు అందరికీ మరి సంఘం తరపున మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు మన హృదయాల్లో పుట్టాలని మరి దేవుడిని మనం స్తుతించడానికి ఆరాధించడానికి వచ్చాం. మన లైవ్లో వీక్షిస్తున్న సంఘ కుటుంబాలన్నింటికీ ఆశీర్వాదకరంగా మరి మహిమకరంగా ఉండటానికి ఆరాధన జరిపిస్తున్నాం. మరి 1 గంట సేపు మాత్రమే ఆరాధన ఉంటుంది. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మరి సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన మన దేవుడు మన హృదయాల్లో పుట్టాలని మరి దేవుడు స్తుతికి పాత్రుడు ఆయన గనక ఆయన మనం స్తుతిద్దాం. యేసుక్రీస్తు మరి డిసెంబర్ 25 పుట్టాడని కాదు, కానీ శకపురుషుడు ఆయన ఎప్పుడో పుట్టాడు. ఆరంభంలోనే దేవుడు ఉన్నాడు, త్రిత్వమైన దేవుడు ఉన్నాడు కనుక ఆయన మనం స్తుతిద్దాం, ఆయన మనల్ని ఆరాధిద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం 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 హల్లెలూయా. తండ్రి మనకు ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్థితుల మధ్య ఆశీనుడా, నీ ఘననామమునకు స్తుతి స్తోత్రములు వందనములు మీకు అర్పించుకుంటున్నాం. ఈరోజు దాని ప్రపంచమంతటా యేసుక్రీస్తు పుట్టుక మరి డిసెంబర్ 25 మరి క్రిస్మస్ వేడుకలో ఉన్నాం. దేవా స్తోత్రం, మీ నామం మహింపరచబడాలి, మేమందరము స్తుతించాలి. యేసుక్రీస్తు లోకరక్షకుడు, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు. ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడిచ్చి మహిమను పొందలేకపోతున్నారని మీ లేఖన భాగం సెలవిస్తూ ఉన్నాయి. మమ్మల్ని రక్షించడానికి, నరకం నుండి విడుదల దయచేయడానికి, పాపం నుండి నిర్మూలించడానికి ఈ లోకంలోనికి వచ్చిన ఏకైక దేవుడు యేసు ప్రభుని తెలుసుకోవటానికి ఆ యోగ్యతను, అనుకూల పరిస్థితిని మీరు మాకు దయచేసిన మా దేవునికి స్తుతి స్తోత్రములు వందనములు మీకు అర్పించుకుంటున్నాం. దాన్ని ఉదయకాల సమయంలో పీస్ గాస్పెల్ ఫెలోషిప్ సంఘంలో చేరి కొంతమంది సభ్యులతో మేము కలిసి ఆరాధిస్తున్నాం. మరి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి రావాల్సిన ఆదరణ కనికరం మీరు దయచేయమని దేవా ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు శకపురుషుడు మా రక్షకుడు కనుక దేవా స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మహాకాశంలో ఉన్న మహిమను వదులుకొని ఈ లోకంలోనికి వచ్చిన దేవునికి స్తుతి స్తోత్రం వందనములు మీకు అర్పించుకుంటూ ఈ క్రిస్మస్ ఆరాధించే బిడ్డలే, వాక్యం బిడ్డల్ని మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. మరి మమ్మల్ని కనికరించమని, మా మధ్య మీ ఆత్మ సంచలన కలిగించమని, మరి క్రిస్మస్ ఆరాధన ఆరంభం నుండి చివరి వరకు మీ సన్నిధి కృపాక్షేమములు మాపై ఉంచమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇందులో ఉందా పెట్టాలా? ఏది పెట్టాలి? అందులో లేదా? బ్యాగ్లో లేదా? వైఫై కనెక్ట్ అవుతుంది, ఇది కనెక్ట్ అవుతుంది. ఇందులో డౌన్లోడ్ చేసి దీనికి కనెక్ట్. హల్లెలూయా. అందరం ఒక చిన్న వాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అందరూ మీ బైబిల్ తెచ్చినట్లయితే దయచేసి తెరవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను బడును. హల్లెలూయా.
ఒకసారి మీకు పీపీటీ వచ్చేసరికి నాతో కలిసి పాడండి. మనందరికీ తెలిసిన క్రిస్మస్ పాటలే. ఒకసారి పీపీటీ పెట్టాక చూసి పాడచ్చు. కలిసి పాడండి. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి, ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, పూజనంబు కిల్లను సౌఖ్య సంభ్రమాయేను, ఆకాశంబునందున మృగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి, ఊర్ధ్వలోకమందున గొల్వగాను శుద్ధులు, అంత్యకాలమందున కన్యగర్భమందున పుట్టినట్టి రక్షక, ఓ ఇమ్మానుయేల్ ప్రభు, ఓ నరవతారుడా, నిన్ను నేన సత్యమా, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. రవే నీతి సూర్యుడా, రవే దేవపుత్రుడా, నీదు రాఘవల్లను లోక సౌఖ్యమాయేను, భూజీవాసులందరూ మృత్యు భీతి గెల్దురు, నిన్న నమ్మవారికి ఆత్మశుద్ధి కలుగును, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, పూజనంబు పిల్లను సౌఖ్య సంభ్రమాయేను, ఆకాశంబునందున మృగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. శ్రీరక్షకుండు పుట్టగా ప్రకాశ సైన్యము, ఇహంబున కీర్తించుచు ఈ పాట పాడెను, పరమునందు స్వామికి మహాప్రభావము, దేహంబునందు శాంతిని వ్యాపింపనీయుడి, అరణ్యమైన గానము ఈ వేళ మ్రోగును, సంతుష్టులైన భక్తులు ఆ ధ్వని విందురు, ప్రయాసపడు ప్రజలం దుఃఖంబు తీరగా, అశ్రావ్యమైన కాలము ఈ వేళ విందురు, పూర్వంబు దూతగానము భువిన్ వినబడి, రెండో వేళ వర్షములు ప్రతి
మరింత మార్చెను పాత్రయంబునంతయు తానే వహించెను సంపూర్ణ శాంతి సంపదలను గ్రహించెను సద్భక్తులు స్తుతించిన ఈ సత్యయోగము ఈ వేళనే నిజముగా సమీపమాయెను అకాలమందు క్షేమము వ్యాపించుచుండును అదివ్యకారమంతరు పాడుచునెప్పుడు విరక్షకుండు పుట్టగు సైన్యము ఇహంబునాదిపించుచు ఈ పాట పాడెను తంబునందు స్వామికి మహాప్రభావము తంబునందు శాంతిని వ్యాపింపనీయుడి. అందరం లేచి నిలబడి మరికొన్ని పాటలు పాడుకుందామా? అందరూ లేచి నిలబడి కనిపిస్తుందా అందరికి పాటలు? భక్తులారా లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు అందరం నోరు తెరిచి పాడాలి. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి ఉత్సాహముతో సర్వేశ్వరం నరరూపమెత్తి కన్యకు పుట్టిన
అందరం మనస్ఫూర్తిగా పాడదామా? మన ప్రభువు పుట్టినప్పుడు జ్ఞానులు, దూతలు ఆయన వచ్చి ఆరాధించారు. మనం ఏ పాటి వాళ్ళమో మన కొరకు ఆయన జన్మించాడు. మనల్ని క్షమించడానికి కొరకు ఆయన జన్మాన్ని ఎత్తాడు. ఒకసారి ఆలోచిద్దామా? మనం ఇక్కడ నిలబడి ఉన్నామంటే ఆయన మానవ రూపము ఎత్తాడు కాబట్టి, మనకు రక్షణ కలిగిందంటే ఆయన మానవ రూపం ఎత్తాడు కాబట్టి. దేవుడు ఆయన సృష్టిని ఆనందించడానికి రాలేదంటే త్యాగం చేయడానికి వచ్చాడు. అందరం మనస్ఫూర్తిగా మన 2 చేతులు ఎత్తి, మన కన్నులు ఆయన వైపు పెట్టి, మన దృష్టి ఆయన వైపు పెట్టి, దేవా నేను నీకు నమస్కరిస్తాను, నువ్వు నా రాజువే, నా రారాజువే. అందరం చేతులెత్తి దేవుని వైపు చూసి మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, అందరం 2 చేతులెత్తి ఉత్సాహముతో నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. ఓ కమరా సదోర్, ఓ కమరా సదోర్, ఓ కమరా సదోర్ in Christ the Lord. నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. మనం ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ, మనమేం కోల్పోయి రాలేదు. మన అద్భుతమైన దేవుని ఆయన జన్మను, అపవిత్రమైన జన్మను, అద్భుతమైన జన్మను జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమపరచడానికి ఈరోజు వచ్చాము. అందరం ఉత్సాహంగా జై 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 సయ్యా పూజ్యుడా నీవయ్యా చప్పట్లు కొడుతూ ఈ లోకానికి వచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, నాకు సంతోషం తెచ్చావయ్యా. జై 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 సయ్యా పూజ్యుడా నీవయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా, తెచ్చావయ్యా, నాకు సంతోషం తెచ్చావయ్యా. కార్యగర్భమందు నీవు పుట్టావయ్యా, పరిశుద్ధునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా. కార్యగర్భమందు నీవు పుట్టావయ్యా, పరిశుద్ధునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా. పశుల పాత్రలో, పశుల తొట్టిలో పసిబాలుడుగా ఉన్నావయ్యా, పశుల పాత్రలో, పశుల తొట్టిలో పసిబాలుడుగా ఉన్నావయ్యా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అలా ఒకళ్ళైతే ఒకళ్ళు తీసుకొని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా, ఈ లోకానికి
వాళ్ళ మొహాలు చూసుకొని కాస్త హ్యాపీ క్రిస్మస్ అని పాడుకుందాం అందరం. ఇప్పుడు చాలా సిన్సియర్గా కళ్ళు మూసుకొని పాడుతున్నారు. అందరం కాస్త ఒకరి మొహాలు ఒకరు చూసుకొని హ్యాపీ క్రిస్మస్ అని పాడుకుందాం. చేతులు ఎవరి చేతులు ఎవరు పట్టుకోకండి. అందరం ఒకరి మొహాలు ఒకరు చూసుకొని సంతోషంగా, చాలా రోజుల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నాం చర్చిలో. అందరం ఒకరి మొహాలు ఒకరు చూసుకొని సంతోషంగా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుందాం, సరేనా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. జై 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 యేసయ్యా, పూజ్యుడవు నీవయ్యా, ఈ లోకానికొచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, మాకు సంతోషం తెచ్చావయ్యా, మాకు సంతోషం తెచ్చావయ్యా. హల్లెలూయా. రాజుగా రాజుగా కీర్తించేది బెత్లెహేములోన, రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేది భూమిలోన, రాజుగా రాజుగా కీర్తించేది బెత్లెహేములోన, రాజుగా ఉదయించేది భూమిలోన, లోకానికి శుభవార్తగా మానవాళి పరవశింపగా, లోకానికి శుభవార్తగా మానవాళి పరవశింపగా.
సాటి, శాంతికి అధిపతి నీవా జగనది, వీరయ్యా నీకు సాటి. రాజుగా రాజుగా ఏపించేనే బెత్లెహేములోన, రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే భూమిలోన, రాజుగా రాజుగా ఏపించేనే బెత్లెహేములోన, రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే భూమిలోన. లోకానికి శుభవార్తగా మనవాళి పరవశించగా, లోకానికి శుభవార్తగా మనవాళి పరవశించగా, నాలో నిండెను ఉల్లాసమే, నాలో నిండెను ఉత్సాహమే, నాలో నిండెను ఉల్లాసమే, నాలో నిండెను ఉత్సాహమే. రాజుగా రాజుగా ఏపించేనే బెత్లెహేములోన, రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే ఈ భూమిలోన, రాజుగా రాజుగా ఏపించేనే బెత్లెహేములోన, రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే ఈ భూమిలోన. నీవే మా దేవుడవు, నడిపించే నాయకుడవు, నీవే మా దేవుడవు, నడిపించే నాయకుడవు, శాంతికి అధిపతి నీవా జగనది, వీరయ్యా నీకు సాటి, శాంతికి అధిపతి నీవా జగనది, వీరయ్యా నీకు సాటి. అందరం చప్పట్లు కొడతాం. రాజుగా రాజుగా ఏపించేనే బెత్లెహేములోన, రాజుగా రాజుగా ఉదయించేనే భూమిలోన, రాజుగా రాజుగా ఏపించేనే బెత్లెహేములోన, రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించేనే భూమిలోన. లోకానికి శుభవార్తగా మానవాళి పరవశింపగా, లోకానికి శుభవార్తగా మానవాళి పరవశింపగా, నాలో నిండెను నాలో నిండెను ఉత్సాహమే, నాలో నిండెను ఉల్లాసమే, నాలో నిండెను మరొకసారి, నాలో నిండెను ఉల్లాసమే, నాలో నిండెను ఉత్సాహమే, నాలో నిండెను ఉల్లాసమే, నాలో నిండెను ఉత్సాహమే. రాజుగా రాజుగా ఏపించేనే బెత్లెహేములోన, రాజుగా రాజుగా ఉదయించేనే ఈ భూమిలోన, రాజుగా రాజుగా ఏపించేనే బెత్లెహేములోన, రాజుగా రాజుగా ఉదయించేనే భూమిలోన. హల్లెలూయా. హల్లెలూయా. ముఖ్యంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ ఒకరినొకరు విష్ చేసుకొని వెళ్ళండి. ప్రభు పుట్టిన దినం ఎంత ఆనందాన్ని కలిగించింది, అలాగే మన రక్షణ దినం అంతే ఆనందాన్ని మనకు కలిగించింది కదా. ప్రభువుని తెలుసుకున్న రోజు, ఆయన మన హృదయంలో పుట్టిన రోజు. అదే ఆనందంతో నిరంతరం మనం ఉండాలని ఈరోజు అదే ఆశతో మరి మనల్ని ఇంతవరకు ప్రభు ఆరోగ్యంగా మనల్ని కాచి కాపాడి, ఈ కోవిడ్ వైరస్ నుంచి మనల్ని కాచి కాపాడి క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించడానికి ఎంతో కృపని ప్రభు ఇచ్చాడు. దాన్ని బట్టి మనం అందరం ఆయనకి సదాకాలం కృతజ్ఞతలై ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి. దేవా, మమ్మలను నీ మధ్యకి తీసుకొని వచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. నీ పుట్టుక ఆ దినం 2000 సంవత్సరాల క్రితం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో అటువంటి ఆనందాన్ని ఈరోజు కూడా మేము కలిగాము తండ్రి. ఈరోజు కూడా మేము అనుభవించాం, మా హృదయంలో అనుభవించామయ్యా. నువ్వు పుట్టిన రోజు దేవా, నువ్వు వచ్చిన రోజు, నువ్వు ఈ లోకంలో అడుగు పెట్టిన క్షణం దేవా, అలాగే మా హృదయాలలో ఎల్లప్పుడూ మేము ఆనందించాలయ్యా. నువ్వు మాతో ఉన్నావని, నువ్వు మా కోసం పుట్టావని, నువ్వు మా కోసం త్యాగం చేశావని దేవా, మేము రక్షణ పొందిన దినం, నిన్ను మేము అంగీకరించిన దినం మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి.
నీ కొరకు మేము బ్రతకాలయ్యా. నీ వెలుగుని మేము ప్రకాశించాలి ఎప్పుడు తండ్రి. మా ఇళ్లలో, మా హృదయాల్లో, మా బిడ్డల మనస్సులో ఎప్పుడు మనం మా మనస్సులోనూ ఉండాలయ్యా. హల్లెలూయా. దేవా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం. చర్చకు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. తిరిగి మేమందరం కలుసుకున్నందుకు నీకు లెక్కలేనన్ని వందనాలు. నేను మహిమపరిచినందుకు నీకు లెక్కలేనన్ని వందనాలు. మమ్మల్ని కాచి కాపాడి ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు నీకు లెక్కలేనన్ని వందనాలు అయ్యా. చిన్న స్తుతి ఆరాధన యేసయ్య, ఉన్నతమైన మన ఇమ్మానుయేలైన యేసయ్య నామముకు మాత్రమే. ఆమేన్. దయచేసి కూర్చో. అబ్బాయి కొంచెంసేపు వాటిని చెప్పారా? ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్ మీ అందరికీ. సో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం క్రిస్మస్ మెసేజ్ విందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ నామానికి వందనాలు ప్రభువా. నువ్వు పుట్టినందుకు మాకు ఎంతో కృపను నువ్వు అనుగ్రహించావు. నీ పుట్టుక ద్వారా, నీ జీవితం ద్వారా మాకు ఒక గైడెన్స్ని ఇచ్చావు ప్రభా. ఒక మార్గదర్శిగా నువ్వు ఉన్నావు ప్రభా. సో నీ గురించి మేము ఈరోజు మాట్లాడుకుంటున్నాం ప్రభా. నువ్వే మాకు తెలియజేయి. నువ్వే నీ గురించి మాకు జ్ఞానాన్ని దయచేసి నీ గురించి మాకు బయలుపరుచుకో నీ గురించి ప్రభా. సో తెలియని జ్ఞానాన్ని మాకు దయచేయి ప్రభా. నీ వాక్యాన్ని అర్థం చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకునే కృపను మాకు దయచేయి ప్రభా. ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. సో ఆల్రెడీ ఈ మెసేజెస్ చాలాసార్లు విన్నాం, బట్ ఒక న్యూ వేలో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఎన్నోసార్లు మనం వినుంటాం కదా క్రిస్మస్ మెసేజెస్. సో ఇవాల్టి మెసేజ్ యొక్క టాపిక్ ఏంటంటే దేర్ ఇస్ హోప్ ఇన్ జీసస్. యేసయ్యలో నిరీక్షణ ఉన్నది, లేదా మన ఆశని యేసయ్యలో మనం పెట్టుకోవచ్చు అని. సో ఎందుకు ఇలాంటి టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నానంటే, ఈ సంవత్సరం అంతా 2020 అనే సంవత్సరంలో మనందరికీ ఏదో ఒక నిరీక్షణ ఉంది, ఏదో ఒక హోప్ ఉంది. ఏం హోప్? తల ఊపారు కదా అంటే ఏముంది అంటే కోవిడ్ అనే జబ్బు వచ్చింది కదా, మనకు రాకూడదు అని మనకు ఆశ ఉంది కదా, అందుకనే మనందరం మాస్కులు పెట్టుకున్నాం. ఇంకో ఆశ ఉంటుంది, ఏంటది? అరే మందు వచ్చేస్తే ఈ మాస్క్ని తీసేసి హ్యాపీగా బ్రతకొచ్చరా ఇంతకు ముందులాగా అని ఆశ ఉందా? ఉంది కదా. వ్యాక్సిన్ రావాలని ఉంది. దాని తర్వాత ఇంకేం ఆశ ఉంది? పిల్లలకైతే అరే మందు రాకూడదు, నాకు స్కూల్ వద్దు, ఇంట్లోనే ఉండాలనే ఆశ ఉంటుంది వాళ్ళకి ఆబ్వియస్గా. బిజినెస్ చేసే వాళ్ళకి ఏం ఆశ ఉంటుంది? అరే జబ్బు పోతే నా బిజినెస్లో నాకు మళ్ళీ లాభాలు వస్తాయని. సో ఈ సంవత్సరం అంతా ఎంతోమంది జనాలకి ఆశ అనేది ఉంది. ఒక హోప్ మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒక నిరీక్షణ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేన్ని పట్టుకోవాలి, దేన్ని మనం ఆధారంగా చేసుకొని ఈ జబ్బు నుంచి బయటికి రావచ్చు, ఈ భయం నుంచి బయటికి రావచ్చు, ఈ లాస్ నుంచి బయటికి రావచ్చు, ఈ దిగుల నుంచి బయటికి రావచ్చు, ఈ చిరాకు నుంచి బయటికి రావచ్చు అని ఆశతో బ్రతుకుతున్నారు కదా. నిజమే కదా. సో ఇవాళ మనం దేవుని గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి, యేసయ్య పుట్టారు కాబట్టి, ఎందుకు పుట్టారు అనే దాంట్లో ఒక విషయం ఇది. మనకి దేవుడు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు, ఒక ఆశని కలుగు చేస్తున్నాడు. ఎలాగో నేను చెప్తాను. అంటే దేవుడు కోవిడ్కి వ్యాక్సిన్ పరలోకం నుంచి ఇచ్చేస్తాడా అని కాదు. నేను మాస్కులు పడేసి తిరిగినా నాకు జబ్బు రాదా అలాంటి నిరీక్షణ కాదు.
అలాంటి ఆశని కలిగి ఉండండి అని దేవుడు చెప్పట్లేదు. ఆయన పుట్టుక ద్వారా, ఆయన జీవితం ద్వారా అతను మనకి ఎలాంటి ఆశని మనం కలిగి ఉండాలి అని మనకు నేర్పించాడో ఇవాళ తెలుసుకుందాం. సరేనా? ఇవాటి మెసేజ్ ఒక టాపిక్ ఏంటి? అవర్ హోప్ ఇస్ ఇన్ క్రైస్ట్. సో ఇవాళ మెసేజ్ మనం చూద్దాం. మన హోప్ క్రీస్తులో మన నిరీక్షణ ఎందుకు ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. సో మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. చాలు. మొదటి పాయింట్ ఏంటి? దేవుడు పుట్టాడు కదా. ఎందుకు పుట్టాడంట? ఊరకనే మనందరం క్రిస్మస్ జరుపుకోవచ్చు అని పుట్టాడు అని ఉందా బైబిల్లో? ఒకరోజు సంవత్సరంలో నా జనాలంతా బిర్యానీ వండుకొని బాగా తినాలి అని ఉందా బైబిల్లో? నా ప్రజలు ఒకరోజు మంచి బట్టలు వేసుకోవాలి సంవత్సరంలో ఒకరోజైనా, అందుకని నేను పుట్టాను అని ఉందా బైబిల్లో? ఏమనుంది? మీ పాపం నుంచి మిమ్మల్ని రక్షించడానికి పుట్టాడంట. సో మనకి క్రైస్తవులంగా ఉండాల్సిన నిరీక్షణ ఏంటి, ఆశ ఏంటనంటే, ప్రభువా నేను పాపంలో బ్రతుకుతున్నాను, చర్చ్కి వెళ్తున్నాను, ఆయన అడ్డమైన పనులు చేస్తున్నాను. నీకు ఒక నిరీక్షణ ఉంది క్రీస్తులో. ఏంటదనంటే, నువ్వు పాపివైనా, నువ్వు పాపం చేస్తున్నా, నీలాంటి వాడికే క్రీస్తు వచ్చాడంట. దేనికి? నిన్ను చూసి ఎగతాళి చేయటానిక, నిన్ను చూసి తిట్టడానిక, అరే నువ్వు వేస్ట్ రా అని చెప్పడానిక? లేదు. దేనికంట? నిన్ను ఆ పాపం నుంచి రక్షించడానికంట. ఎంత గొప్ప నిరీక్షణ కదా! అలాంటి దేవుళ్ళ ఆశ పెట్టుకుంటే ఎంత మంచిది కదా. నీ పాపం తెలిసినప్పుడు జనాలు నిన్ను చూస్తే ఏమంటారు? ఎగతాళి చేస్తారు. పాపివ్రా నువ్వు అంటారు. అరే నేను బార్ షాప్లో చూశాను రా అంటారు. అరే నువ్వు మందు తాగుతున్నావు నేను చూశాను రా అంటారు. అరే నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు నేను చూశాను రా అంటున్నాడు. అరే నువ్వు బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్ళావు కానీ నువ్వు నోరు తెరిస్తే అన్ని బూతులేరా, నువ్వు ఎట్లాంటి క్రైస్తవుడురా అని ఎగతాళి చేస్తారు. కానీ దేవుడు అలా చేయడంట. అరే నువ్వు మందు తాగుతున్నావా, నా దగ్గరికి రా, ఆ జబ్బుకి మందు నేను ఇస్తాను. సింపుల్. ఎంత గొప్ప నిరీక్షణ కదా. ఊరకనే మనం చదివి అనుకోకూడదు ఆ పాపాన్ని నుంచి రక్షించడానికి ప్రభువు వచ్చాడన్నట్టు. నువ్వు ఎట్లాంటి పాపం చేస్తున్నావో ఫస్ట్ అది ప్రభువుకి చెప్పు. అందుకనే దేవుడు పుట్టాడు. గాడ్ కేమ్ టు రెస్క్యూ అస్ ఫ్రమ్ అవర్ సిన్స్. అందులో నిరీక్షణ ఏంటి? మనకి మన పాపాల నుంచి మనం దేవుణ్ణి రక్షించడానికి మన కోసం వచ్చాడు అని అంటే నా నిరీక్షణ ఏంటి, నా ఆశ ఏంటి? ప్రభువా నేను పాపిని, నువ్వు పాపిని రక్షించడానికి వచ్చావు కదా, నాలాంటి పాపిని కూడా నువ్వు రక్షించగలవు, రక్షిస్తావా ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకనే దేవుడు పుట్టింది. ఊరికనే ఆ డైలాగ్ చెప్పడానికి కాదు. నువ్వు ఆయన దగ్గరికి వస్తావు, నీ పాపం నుంచి బయటపడతావు అని ఆయన పుట్టాడు. సరేనా? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగితే, రే క్రిస్మస్ రోజు చర్చికి ఎందుకు వెళ్తున్నావు, అక్కడ ఏమైనా పెడతారా అని నేను అడిగితే నువ్వేం చెప్పాలి? మాకు అక్కడ ఏం పెట్టరు, దేవుడు నాకు క్షమాపణ భిక్ష ఇచ్చాడు అందుకనే వెళ్తున్నాను అని చెప్పాలి. ఎందుకు? క్రీస్తు నా పాపాన్ని క్షమించడానికి, నా పాపం నుంచి నన్ను రక్షించడానికి వచ్చాడు కాబట్టి నేను చర్చికి వెళ్తున్నాను రా, క్రిస్మస్ దానికే జరుపుకుంటున్నాను అని చెప్పాలి. ఓకేనా? ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. మీరు గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్లో అందరిని అడుగుతారు, ఇప్పుడు తల ఒక్కండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 8వ వచనం. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చితిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని గురించి ఇలా చెప్తున్నాడు. ఏమని? నేనైతే నీటిలో ముంచి నీకు బాప్తిజం వచ్చేసిందిరా, నువ్వు రక్షణ పొందావురా అని చెప్తాను. కానీ దేవుడు అనేవాడు మన మధ్యలో ఉంటే మనల్ని దేంతో నింపుతాడు? హోలీ స్పిరిట్ అంటే ఏంటి? అరే గట్టిగా చెప్పావు కదా, ఏంటి హోలీ స్పిరిట్ అంటే? ఓకే. సో దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన యొక్క తత్వాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. హోలీ స్పిరిట్ అంటే ఏంటి? దేవుని యొక్క నేచర్, దేవుని యొక్క స్వభావం, ద పర్సన్ ఆఫ్ గాడ్. దేవుడు అనే మనిషి, పరిశుద్ధాత్మ అనేది, అది నీకు ఇవ్వడానికి రెడీ అయ్యాడంట. నువ్వు ఇస్తావా అండి? నీ కిడ్నీ ఇవ్వమంటే ఇచ్చేస్తావా? బయటోడికి డబ్బులు ఇస్తాను, 1,00,000 ఇస్తాను అంటారు, ఇస్తావా? ఎందుకు ఇవ్వో?
అరే ఇస్తే నా కుటుంబ సభ్యులకి ఇచ్చుకుంటాను, కానీ నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా వేరే వాడికి నా కిడ్నీ ఎందుకు ఇచ్చుకుంటాను రా అంటాం. అవునా కదా? మరి అలాంటి గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చి నా యొక్క స్వభావం మీకు ఇస్తాను అని చెప్పాడు. దానికోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప నిరీక్షణ కదా. నీకెవడు ఏమి ఇవ్వడు, ఒక 10 రూపాయలు కూడా ఇవ్వడు. నువ్వు కష్టంలో ఉన్నా ఎవడు నీకేం చేయడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నేను ఈ లోకానికి నీ కోసం ఎందుకు వచ్చానో తెలుసా? నా స్వభావం నువ్వు పంచుకోవడానికి, నా స్వభావం నీకు నేను ఇవ్వడానికి, నిన్ను నా ఆత్మతో నింపడానికి. ఎంత గొప్ప నిరీక్షణ. ఏ దేవుడైనా చెప్తాడా అలాగా? ఏ దేవుడైనా ఆయన పని ఆయన చేసుకొని చనిపోవటమో, ఒక మతాన్ని స్థాపించటమో. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? నాకు ఈ మతం వద్దు, రూల్ వద్దు, రెగ్యులేషన్ వద్దు. అరే ఏముద్దురా, నువ్వు బాగుపడు, నా ఆత్మని పొందుకో చాలు. ఎంత గొప్ప నిరీక్షణ. వాట్ అ గ్రేట్ హోప్ టు క్లింగ్ ఆన్ టు కదా. సో గాడ్ కేమ్ టు ఫిల్ అస్ విత్ హిస్ స్పిరిట్. సో ఇది రెండో పాయింట్. పరిశుద్ధ ఆత్మతో మనల్ని నింపడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఊరకనే నేను పుట్టాను పండగ జరుపుకోండి అని కాదు. నో 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 నో. నా స్వభావం ఎలాంటిదో నీకు తెలియజేశాను నా జీవితం ద్వారా. అలాంటి స్వభావాన్ని నువ్వు కోరుకోవాలి, అలాంటి స్వభావాన్ని నా దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి, అలాంటి స్వభావాన్ని నువ్వు పొందుకొని జీవించాలి అనే ఆశకి దేవుడికి ఉంది కాబట్టి, అలాంటి ఆశ దేవునికి ఉంది కాబట్టి ఈ లోకానికి వచ్చారు. అది రెండో పాయింట్. రెండో పాయింట్ ఏంటి? పరిశుద్ధ ఆత్మతో మనల్ని నింపడానికి ప్రభువు వచ్చారు. అందులో నిరీక్షణ ఏంటి బ్రదర్ అని అంటే, నువ్వు చెప్పాలి. దేవునిలాగా నువ్వు బ్రతకగలవంట. దేవుని యొక్క స్టేటస్ నీకు ఇస్తున్నాడు. ఏ దేవుడైనా ఇస్తాడా నీకు? అరే నువ్వు పాపివిగానే మిగిలిపో, నువ్వు తక్కువ నేను ఎక్కువ అని చెప్పుకుంటాడు ఏ దేవుడైనా. కానీ మన దేవుడు అలాగా నో నో నో, నువ్వు నాలాగా ఉండాలి అనే ఆశను కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప హోప్ కదా. ఎంత మంచి ఆశని మనకి దేవుడిచ్చాడు. నాలాగా అవ్వడానికి ప్రయత్నించు, అది నీ గోల్ అయి ఉండాలి జీవితంలో. అందుకని నేను ఈ లోకంలో పుట్టి ఎలా జీవించాలో నీకు తెలియజేశాను. సో ఈరోజు మీకు దేవుడు ఒక సవాల్ విసిరేస్తున్నాడు. నువ్వు గనక పాపంలో జీవిస్తుంటే బాధపడకు, నీ పాపం నుంచి నేను రక్షించడానికి వచ్చాను. నీ గనక ఎంటీనెస్ ఉంటే జీవితంలో, ఏదో ఒక లోటు ఉంది ప్రభా అని నువ్వు అనుకుంటున్నావా, ఈ రోజే దేవుణ్ణి అడుగు. ప్రభా ఆ లోటు ఏంటో నాకు తెలిసిపోయింది, నీ ఆత్మ నాలో లేదు, అదే నాకు లోటు. ఆ లోటు లేకుండా నువ్వు ఉండాలి అని అంటే దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడాలి అనే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఓకే, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. The Gospel of Matthew chapter 1 verse 23. చదవండి. అని కుమారియల పేరుకు భాషాంతరణ దేవుడు మనకు తోడనర్థం. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది అని అంటే గాడ్ విత్ అస్. దేవునికి పేరు ఏంటి? ఇమ్మాన్యుయల్. దాని యొక్క అర్థం ఏంటి? దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అని. సో మనం ఒకటి ఆలోచించాలి, దేవుడు మనతో ఉన్నాడా? కనిపిస్తున్నాడా నీకు దేవుడు ఇక్కడ? మరి బైబిల్ ఏం చెప్తుంది? గాడ్ ఈస్ విత్ అస్ అని. దాని మీనింగ్ ఏంటి? ఆ మీనింగ్ ఏంటి మరి? మనం ఏం నేర్చుకోవాలనంటే, దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారనంటే నీకు నాకు పర్సనల్గా పరిచయం అవడానికి వచ్చాడు. అతన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వచ్చాడు. అరే నేను దేవుణ్ణి, నీ దేవుణ్ణి, నిన్ను సృష్టించుకోవడానికి వచ్చాను, నిన్ను కాపాడటానికి వచ్చాను, నిన్ను ప్రేమించి వచ్చాను. అరే నేను నా చేతులతో నిన్ను సృష్టించుకున్నాను రా, బాగుపడు, జీవితంలో బాగా జీవించు, పరిశుద్ధంగా ఉండు అని అతని గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు కదా. పర్సనల్గా ఆయన గురించి నీకు అతని ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటున్నాడు, ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ కదా. ఎంత గొప్ప ఆశను మనం కలిగి ఉన్నాం. ఏ దేవుడు వచ్చి చెప్పుకుంటాడు నేను మీతో ఉన్నాను అని? నా పని నేను చేసుకొని వెళ్ళిపోయాను, నువ్వు బాగుపడితే బాగుపడు, లేకపోతే చనిపోరా
అని చెప్పి వెళ్తాడు దేవుడు. కానీ మన దేవుడు అలా కాదు. ఏం చెప్పాడు? అతనికి పేరు యొక్క మీనింగే దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ విత్ అస్ అని ఉంటుంది. అంటే దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. నిన్ను మర్చిపోలేదు దేవుడు. ఈ సంవత్సరంలో చాలామంది సూసైడ్లు చేసుకున్నారు, చనిపోయారు. ఎందుకు? ఎవరు ప్రేమించట్లేదు, నాకు ఉద్యోగం పోయింది, నాకు ఇది లేదు, నాకు అది లేదు. నో, ఎవడు చెప్పాడు నీకు? నీకేం లేకపోయినా దేవుడు నీతో ఉన్నాడంట. నేను చెప్పట్లేదు, ఆయనే చెప్తున్నాడు. సో నువ్వు నన్ను నమ్మకపోయినా పర్లేదు, ఆయనైనా నమ్ము. సో గాడ్ విత్ అస్, దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడంట. అందుకనే ఆయన పుట్టాడు. నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాను, మీతోనే ఉన్నాను అని మనకు తెలియజేయటానికి ఆయన పుట్టారు. సో మూడో పాయింట్ ఏంటంటే గాడ్ కేమ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్. అతని గురించి బయలుపరుచుకోవడానికి ఆయన వచ్చాడు. ఎలా బయలుపరుచుకున్నాడు? నేను దేవుణ్ణి, నువ్వు మనుషుడివి, నువ్వు పనికిరావురా, నేనే పనికి వస్తానని చెప్పడానిక? లేదు. అరే నీకు కష్టం ఉంది నాకు తెలుసు, నీకు బాధ ఉంది నాకు తెలుసు, నీలో బలహీనతలు ఉన్నాయి నాకు తెలుసు, నీలో పాపం ఉంది నాకు తెలుసు, కానీ నేను మాత్రం నీతో ఉన్నాను అని చెప్పడానికి వచ్చాడు. ఎంత గొప్ప నిరీక్షణ కదా. సో ఈరోజు నువ్వు బాధపడకు, అరే నాకు ఎవరు లేరు కదా అని నువ్వు అనుకుంటున్నావా? అరే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను అయినా ఈ పాపం నుంచి బయటికి రావట్లేదు అని దిగులు ఉందా? దిగులు పడకు. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నీతోనే ఉన్నాను. ఎందుకు బాధపడుతున్నావు? అంత గొప్ప నిరీక్షణ ఉంది కదా. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు పరలోకాన్ని విడిచి నీ పక్కన కూర్చున్నాడంట. నేను నీకు తోడుగున్నాను, నీకు ధైర్యం చెప్పడానికి, నీకు సహాయం చేయటానికి. దానికన్నా గొప్ప నిరీక్షణ కావాలా? మన స్నేహితుడు వచ్చి మనం భుజం పైన చేయేసి అరే నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటేనే మనం ఎంత ఆనందపడతాం. అలాంటిది దేవుడే మన భుజాన చేయేసి ఆ మాట అంటున్నాడు. మనం ఏం చేయాలి మరి? దిగులుగా కూర్చోవాలా? ఎగిరి గంతేయాలి కదా. అది తెలియజేయడానికే దేవుడు వచ్చాడు ఈ లోకానికి. నా గురించి నేను చెప్పుకుంటున్నాను. ఏం చెప్పుకుంటున్నాను? నేను నీకు తోడుగా ఉన్నాను అని. అందుకనే మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. సో మూడో పాయింట్ ఏంటి? గాడ్ కేమ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్. అతని గురించి బయలుపరుచుకోవడానికి దేవుడు పుట్టారు. ఏం బయలుపరుచుకున్నారు? నేను మీకు తోడుగా ఉన్నాను అని. అది తెలుసుకోవాలి మీరు. సరే, నాలుగో పాయింట్, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 verse 1. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. చాలు. ఏం చెప్తున్నాడు దేవుడు? నీ హృదయాన్ని కలవరపరచకుండా ఉండు. డోంట్ బీ ట్రబుల్డ్ ఇన్ యువర్ హార్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. టెన్షన్ పడకు, చింతించకు. దాని యొక్క మీనింగ్ మనం ఆలోచించాలి. ఎందుకు ప్రభు అలా చెప్తున్నాడు? ఎందుకు చెప్పాలి టెన్షన్ పడకు అని? సో దేవునికి తెలుసు మనకి టెన్షన్లు ఉంటాయని, మనకి బాధలు ఉంటాయని, మనకి స్ట్రగుల్స్ ఉంటాయని, మనకి వీక్నెసెస్ ఉంటాయని. ఆ మాట ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అని అంటే, నీ యొక్క బాధల్ని పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. సి, గాడ్ కేమ్ సో దట్ హీ కెన్ నో అవర్ స్ట్రగుల్స్, సో దట్ హీ కెన్ నో అవర్ వీక్నెసెస్. దేవుడు ఎందుకు పుట్టారు అని అంటే, నీ బలహీనతను నువ్వు ఆయనకి చెప్పుకోవాలి. నీ యొక్క టెన్షన్కి ఒక కారణం ఆయనకి చెప్పుకోవాలి. నువ్వు పాపంలో పడిపోవటానికి ఉన్న ఆ కారణం ఏంటో నువ్వు దేవునికి తెలియజేసుకోవాలి. ఎందుకు చెప్పాలి బ్రదర్? ఎందుకు చేయాలి అది అని అంటే, అరే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ మాట అన్నాడు, నువ్వు టెన్షన్ పడకు అని. టెన్షన్ పడకు ఆయన చెప్తున్నాడు అని అంటే, ఆయన నువ్వు టెన్షన్ పడుతున్నావు అని తెలుసు కదా. ఆ టెన్షన్ నువ్వు పడకూడదు. ఆ టెన్షన్కి కారణం ఏంటో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందే కాబట్టి ఆ మాట అన్నాడు కదా. నువ్వు టెన్షన్ పడుతున్నావు అనుకో, ఆయనకు అదే అనవసరం అనుకో, ఆ మాట కూడా అనడు. అరే నువ్వు పడితే పడు, నీ చావేదో నువ్వు చావురా అంటాడు. అలా అనలేదు. సో దాని యొక్క ఉద్దేశం ఏంటనంటే, దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరికీ ఏం నేర్పిస్తున్నాడు అని అంటే, నీకు బాధ ఉంటే నాకు చెప్పు, నీకు దిగులు ఉంటే నాతో మాట్లాడు, నీకు నీలో పాపం ఉంటే అది ఏంటో నాకు చెప్పు. వై? బికాజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఎందుకంటే నాకు అది కావాలి, తెలుసుకోవాలని నాకు ఉంది. ప్రభా నువ్వు గొప్ప దేవుడు కదా, నీకు అన్నీ తెలుసుగా, మళ్ళీ నేను ఎందుకు చెప్పాలంటే, నీకు నోరు ఇచ్చానుగా, తినటానికే కాదు చెప్పడానికి కూడా వాడు. నిజమది.
బైబిల్లో అలా లేదులే అంత ఘాటుగా, లేకపోతే మనకి చంపకి తగిలినట్టు ఉంటుంది కదా. బట్ అది మీనింగ్. గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ బికాస్ హీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ స్ట్రగుల్స్. మన యొక్క బాధల్ని దేవుడు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మన యొక్క పాపం ఏంటో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి అన్నీ తెలుసు కదా అని మనం నోరు మూసుకొని ఉంటే దేవుడు హెల్ప్ చేస్తాడా? లేదు కదా. ఎందుకు? నీకు సాయం కావాల్సినప్పుడు నువ్వు డోర్ లాక్ వేసుకొని ఇంట్లో కూర్చుంటే ఎవడైనా వచ్చి సహాయం చేస్తాడా? చేయడు. నువ్వు వెళ్ళి అడగాలి, అరే నేను ఈ బాధలో ఉన్నా సాయం చేయి అంటే ఎవడో ఒకడు చేస్తాడు. అవునా? దేవుడు కూడా అంతే. మరి ఒక మనిషి దగ్గర నుంచే నువ్వు సహాయం పొందాలంటే వెళ్ళి అడుక్కోవాలి. మరి దేవుడి నుంచి సహాయం కావాలంటే ఒక్క మాట అయినా దేవునికి చెప్పకూడదా? చెప్పాలి కదా. కానీ మనకు ఒక హోప్ ఏంటి, మన యొక్క నిరీక్షణ ఏంటనంటే మన దేవుడు అలా మన బాధల్ని ఆయన చెప్పుకోవడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఎలా? ఆయన పుట్టుక ద్వారా. అది నిరీక్షణ మనకి. మనుషులు నువ్వు వెళ్ళి సహాయం చేయని అడిగినా చేస్తే చేస్తారు, లేకపోతే చేయరు. మన దేవుడు ఎలాంటోడు? నీ బాధ నేను వినాలి అని చెప్పిన దేవుడు కాబట్టి నువ్వు నీ బాధ ఆయనకి చెప్తే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. లేకపోతే నీ బాధ నాతో చెప్పుకోరా అని ఎందుకు చెప్తాడు? సాయం చేయకపోతే నువ్వేమంటావు అప్పుడు? చెప్పమన్నావు, చెప్పాను, ఏం చేయలేదు కదా అని అడుగుతావు కదా దేవుడిని. నో, దేవుడు అలాంటివాడు కాదు. సరేనా? సో నువ్వు 4వ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకుంటున్నాం? మన బాధల్ని దేవుడు వినడానికి, మన కష్టాల్లో ఆయన ఒక భాగంగా ఉండటానికి, మన బాధల్ని పంచుకోవడానికి, అది వినడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన కోసం, నీ కోసం, నా కోసం దేవుడు పుట్టాడు. వాట్ ఈస్ ద 4th పాయింట్? గాడ్ కేమ్ టు నో అవర్ స్ట్రగుల్స్. ఓకే, 5వ పాయింట్ ఏంటో చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. చాలు. 5వ పాయింట్ ఏంటి? దేవుని యొక్క స్వభావం కలిగి ఉండటం ఎలా, పాపం నుంచి క్షమాపణ పొందటం ఎలా, దేవునికి మన బాధల్ని పంచుకోవడం ఎలా, ఇవన్నీ నేర్పించడానికి దేవుడు పుట్టారంట. ఇవన్నీ దేవుడు పుట్టుక ద్వారా ఎలా నేర్పిస్తారు బ్రదర్ అని అంటే ఆయనే చెప్పాడు. ఏంటి? నేనే మార్గం, సత్యం, జీవమై ఉన్నాను అని. అంతేనా? సింపుల్. దేవునిలాగా నీకు బ్రతకాలని ఉంటే నువ్వు ఎవరిని చూడాలి? గొప్ప సేవకుడిని చూడాలా? ఒక గొప్ప ప్రవక్తని చూడాలా? లేదు. ఎవరిని చూడాలి? దేవుణ్ణే చూడు. నా స్వభావం నువ్వు కలిగి ఉంటే నా మార్గంలో నువ్వు నడుచుకో. నీ మార్గంలో నడుచుకోవటం ఏంటి ప్రభు? నువ్వు ఏమైనా హైవే కట్టించావా? లేదు. నేను ఎలా జీవించానో అలా జీవించు. సత్యంలో బ్రతకటం ఇష్టపడుతున్నావా? ఎలా మరి? నేను ఎలా మాట్లాడానో అలా మాట్లాడు. అప్పుడు అబద్ధాలు చెప్పవు. జీవితం కలిగి ఉండటానికి ఆశపడుతున్నావా? బ్రతుకున్నా ప్రభు, ఊపిరి పిలుస్తున్నాను, ఇదిగో దిట్టంగా ఉన్నాను. అది కాదురా జీవితం అంటే. లోపల కులిపోయి ఉందా, సరిగ్గా ఉందా చూసుకో. కులిపోయి ఉంది అని అంటే నన్ను చూడైతే ఆ కులిపోయింది ఎలా బయటపడేయాలో నా జీవితం నుంచి నీకు తెలుస్తుంది అని. సో గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ టు షో అస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ టు గుడ్ లివింగ్. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మనందరికీ ఒక మార్గదర్శిగా ఉండటానికి. అంతే. ఎందుకు పుట్టాడు ఆయన అంటే ఊరికనే నువ్వు పండగ జరుపుకోవడానికి కాదు, ఒకరోజు చర్చిలో వచ్చి కూర్చోడానికి కాదు, హాలిడే సీజన్ అని కుటుంబంతో సమయం గడపడానికి కాదు. నో, నీకు నాకు మార్గదర్శిగా ఉండటానికి. దేనికి? ఏదో ఒక రోజు పరలోకానికి చేరుకోవాలి కాబట్టి పరలోకానికి మార్గం తెలియాలి కదా మనకి, అది చూపించడానికి వచ్చారు. అంతే. సరేనా? ఇది 5వ పాయింట్. వాట్ ఈస్ ద 5th పాయింట్? గాడ్ కేమ్ అస్ టు షో ద వే టు ఇటర్నల్ లైఫ్. దట్ ఈస్ వై హీ వాస్ బార్న్. సరేనా? సో అన్ని 5 పాయింట్లు మరొకసారి చూద్దాం. దాని తర్వాత మిమ్మల్ని అడుగుతాను. ఇవాటి మెసేజ్ యొక్క టాపిక్ ఏంటి? క్రీస్తులో నిరీక్షణ లేదా మన ఆశని యేసుక్రీస్తులో పెట్టుకోవడం అనేది. సో మొదటి పాయింట్ ఏం నేర్చుకున్నాం? సో దేవునిలో, క్రిస్మస్లో, దేవుని యొక్క పుట్టుకలో ఉన్న మొదటి నిరీక్షణ ఏంటి?
మన పాపులం అని మనకు తెలియజేశాడు. కానీ మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటి? ఆ పాపం నుంచి రక్షించగలిగే వాడు ఎవరు? యేసుక్రీస్తు అనేది. అందుకనే పండగ జరుపుకుంటున్నాం. ఎందుకు? నేను పాపిని అని దేవునికి తెలిసినా నాలాంటి పాపిని ఆ దేవుడు రక్షించగలడు. ఎంత గొప్ప నిరీక్షణ కదా, ఎంత మంచి ఆశని కలిగి ఉన్నాం కదా. అందుకనే మనం క్రిస్మస్ జరుపుకున్నాం. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి? అతను ఎందుకు పుట్టారు? నీకు నాకు ఒక అవకాశం ఇవ్వడానికి. ఏం అవకాశం? ఆయనలాగా మారడానికి, ఆయన యొక్క ఆత్మతో నింపబడటానికి, ఆయన యొక్క స్వభావాన్ని పొందుకోవడానికి. ఎంత గొప్ప నిరీక్షణ కదా. ఏ దేవుడైనా అతని గొప్పతనం ఒక మనిషితో పంచుకోవడానికి ఇష్టపడతాడా? లేదు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు? అరే నాకున్నదంతా నీకే ఇస్తాను, నా వారసుడివి నువ్వు అని చెప్తున్నాడు. ఎవరైనా సృష్టిని సృష్టించుకున్న దేవుడు. అసలు మనం ఏమైనా లెక్క? నథింగ్. మనం దేనికి పనికిరాము. కానీ అలాంటి దేవుడు నో నో నో, నువ్వు నాలాగా ఉండాలి, అది నా ఆశ అని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ కదా. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం పూజిస్తున్నాం కాబట్టి అతను పుట్టుకను వేడుకగా మనం జరుపుకుంటాం. సో రెండో పాయింట్ ఏంటి? ఆయన యొక్క ఆత్మతో మనల్ని నింపడానికి యేసయ్య పుట్టారు. అందుకనే మనం ఆ రోజుని పండగగా జరుపుకుంటున్నాం. సరేనా? మూడోది ఏంటి? బయలుపరుచుకోవడానికి ప్రభు వచ్చారు ఈ లోకానికి. అతను ఎవరో మనకు తెలియాలి కదా. పరలోకంలో దేవుడు కూర్చొని నేను దేవుణ్ణి, నాకు బలి అర్పించు, చేతులెత్తు, చప్పట్లు కొట్టానంటే నువ్వు కొన్ని సంవత్సరాలు చేస్తావు. దాని తర్వాత చిరాకేసి ఏం చెప్తావు? ఎందుకు చేయాలే అంటావు కదా. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, అరే అరే రే అలా కాదు, నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. నా పేరేంటి? ఇమ్మాన్యుయల్. అంటే ఏంటి? నేను నీకు తోడుగా ఉన్నాను అని. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన పుట్టుక ద్వారా మనతో పాటు ఉండటానికి ఆశను చూపించాడు. మనకి ఎంత గొప్ప నిరీక్షణ! ఈ సృష్టిని సృష్టించిన దేవుడు మనతో పాటు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ కదా. ఎంతోమంది నాకు ఎవరు లేరు అని చనిపోతున్నారు. కానీ మనకున్న నిరీక్షణ ఏంటి? మనకున్న గొప్ప ఆశ ఏంటి? మనకు దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చాడు కదా. ఏంటి? నేను మీతో ఉంటాను అని. ఎంత గొప్ప దేవుడు! వాట్ ఎ గ్రేట్ హోప్ టు క్లింగ్ ఆన్ టు కదా. వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్? గాడ్ కేమ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్. అండ్ హౌ డిడ్ గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్? బై టెల్లింగ్ దట్ హీ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. వాట్ ఎ గ్రేట్ హోప్ వీ హ్యావ్ కదా. సో నాలుగో పాయింట్ ఏంటి? గాడ్ కేమ్ టు హెల్ప్ అస్ త్రూ అవర్ స్ట్రగుల్స్. సో దేవుడు ఏం చెప్పాడు? కలవరపడకు, చింతించుకు, బాధపడకు. ఎందుకు చెప్పాడు ప్రభు అది? నువ్వు బాధపడుతున్నావు అని తెలుసు. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు అరే నీకు టెన్షన్లు ఉంటాయి అని తెలుసు. అరే నువ్వు కష్టాలకుండా వెళ్తావు అని తెలుసు. నువ్వు బలహీనతలకి పడిపోతావు, బానిసగా అయిపోతావు అని తెలుసు. కానీ దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఏంటి? బాధపడకు, నాతో చెప్పుకో. ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకోవడానికి. తెలుసుకొని ఏం చేస్తావు ప్రభు? మొదటి పాయింట్లో నేర్చుకున్నాం కదా. ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అది. సో ఎంత గొప్ప దేవుడు కదా. మనం ఎలా జీవిస్తున్నాం, ఎటువంటి బాధకుండా వెళ్తున్నాం, ఎలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నాం, ఎలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, ఆత్మీయతలో ఎలాంటి గొప్ప స్టేజ్లో ఉన్నాం, లేదా ఎంత బలహీనంగా ఉన్నాం, అన్నీ తెలుసుకోవడానికి దేవునికి ఇష్టం అంట. అవసరమా అసలు దేవునికి? వేల దూతలు ఉన్నాయి పరలోకంలో ఆయన స్తుతించడానికి. ఆ స్తుతిని వింటూ కూర్చోవచ్చు కదా. లేదు. దేవుడు పుట్టుక ద్వారా ఏం నేర్పించాడో తెలుసా? అరే నువ్వు మానవుడివైనా నువ్వు చేసే చిన్న ప్రార్థన నేను వినడానికి రెడీ. అది నీకు తెలియజేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను, నేను పుట్టాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. సో ఈరోజు నువ్వేం చేయాలి? నీలో బలహీనత ఉంటే జేబులో దాచిపెట్టుకోకు, తీసి ఇదిగో ఫుల్ దేవునికి నాకు చూపిక, నీ భార్యకి భర్తకి చూపిక, చెప్పక ఏం పర్లేదు వాళ్ళకి చెప్పకపోయినా నీ దేవునికి చెప్పు. ఎందుకు? తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి. తెలుసుకొని ఏం చేస్తాడులే బ్రదర్ అని అనుకో, నిన్ను రక్షించడానికి వచ్చాడంట. సో ఈరోజు మనం ఆ తీర్మానం తీసుకోవాలి. ముచ్చులాగా ఉండకూడదు, దేవునికి మొత్తం చెప్పేయాలి. ఎలా? సిగ్గుపడకుండా, లేకుండా. ఎంత నీచమైన జీవితం మనం జీవిస్తున్నాం.
నాకు చెప్పకు, ఇతరులకి చెప్పకు, నీ దేవునికి చెప్పు. ఎందుకు? తెలుసుకోవడం ఆయనకి ఇష్టం. రైట్. 5వ పాయింట్ ఏంటి? గాడ్ కేమ్ టు షో us ద వే టు సాల్వేషన్ కదా. ఏమన్నాడు యేసయ్య లోకంలో ఉన్నప్పుడు? నేనే మార్గం, జీవం, సత్యం అన్నాడు కదా. సో మనం అది నేర్చుకోవాలి. ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పుట్టుక ద్వారా మనకేం నేర్పించాడు? మంచి జీవితాన్ని ఎలా జీవించాలి, రక్షణని ఎలా పొందాలి, పరలోకానికి ఎలా చేరుకోవాలి, దాని యొక్క సీక్రెట్ ఏంటో మనందరికీ ఆయన పుట్టి ఈ లోకంలో మనందరికీ తెలియజేసేసాడు. ఎంత గొప్ప నిరీక్షణ కదా. ఈ లోకంలో 60-70 సంవత్సరాలు బ్రతకటానికే మనం కష్టపడుతున్నాం. కానీ దేవుడు ఏం చెప్పాడు? మీకు గొప్ప నిరీక్షణ ఉంటుంది అని తెలియజేశాడు. ఫర్ ఎవర్ ఉంటుంది అని. గాడ్ కేమ్ టు గివ్ అస్ సాల్వేషన్. సో ఇది క్రిస్మస్ యొక్క మీనింగ్ అన్నమాట. సో అందుకనే మనం క్రిస్మస్ జరుపుకోవాలి. రైట్. సో ఒక చిన్న ప్రార్థన చేసి మనం ముగిద్దాం. మీరు 5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటున్నారో గ్రహించి జరుపుకోవాలి. ఊరికనే కొత్త బట్టలు వేసుకొని వండుకొని తినటం కాదు. మీ జీవితాన్ని మీరు పరీక్షించుకొని దేవుని ముందు మీ జీవితాన్ని మీరు పెట్టాలి. సరే, ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ నామానికి వందనాలు ప్రభా. నువ్వు మా మధ్యలో ఉన్నావు అని మేము నమ్ముతున్నాం ప్రభా. ఈరోజు క్రిస్మస్ అనే పండుగని మేము జరుపుకుంటాం ప్రభా. ఎందుకంటే నువ్వు పరలోకాన్ని విడిచి మా కోసం మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చావు ప్రభా. ఈ లోకానికి వచ్చి నీ గొప్పతనాన్ని చెప్పుకోవడమే కాదు ప్రభా, పాపి అయిన మనిషి నన్ను నువ్వు రక్షించడానికి ఒక మార్గదర్శిగా ఉండి నేను నీలాగా ఎలా మారాలి, నువ్వు ఎలా నేను జీవించాలి అని కోరుకుంటున్నావో నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా, నీ సువార్త ద్వారా, నీ పుట్టుక ద్వారా నాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతోమంది దేవుడు అనబడే వాళ్ళు ఉన్నారు, ఎన్నో మతాలు ఉన్నాయి. కానీ నువ్వు ఒక్కడివే ప్రభువా నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చావు. నేను పాపిని అని తెలిసినా, నేను దేనికి పనికిరాను అని తెలిసినా, నిన్ను తిరస్కరించి ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాను అని నువ్వు తెలుసుకున్నా, నా కోసం ఆ పరలోకాన్ని విడిచి నువ్వు ఈ లోకానికి వచ్చావు ప్రభువా. ఎందుకంటే నేను తెలుసుకొని మారుతాను అని, నిజమైన దేవుడు ఎవరో అని గ్రహించుకుంటాను అని, అంత గొప్ప నిరీక్షణ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. లైఫ్లో అలాంటి యాంబిషన్ని కలిగి ఉండటానికి నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అలాంటి ఆశని పట్టుకొని ముందు కొనసాగటానికి నువ్వు నాకు ఒక అవకాశాన్ని నీ జీవితం ద్వారా నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఈరోజు మేము క్రిస్మస్ జరుపుకుంటున్నాం, కానీ క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నామో మేము తెలుసుకొని జరుపుకోవడానికి నీ కృపను దయచేయి ప్రభా. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ కాదు, కేకులు కాదు, కొత్త బట్టలు కాదు, బిర్యానీ కాదు. క్రిస్మస్ అంటే నీ గురించి మాత్రమే ప్రభువా. అది మేము తెలుసుకోవడానికి నువ్వు కృపను దయచేయి ప్రభువా. నిన్ను మేము స్తుతించాలి, నిన్ను మేము ఘనపరచాలి, నీలాగా జీవించడానికి మేము ఆశను చూపించాలి. అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి ప్రభువా. అది మాకు తెలియజేసినందుకు నువ్వు ఈ లోకానికి వచ్చి జీవించి చూపించావు ప్రభువా. సో ఒక గొప్ప మార్గదర్శిగా నువ్వు మాకున్నావు. నిన్ను మార్గదర్శిగా తీసుకొని క్రీస్తులాగా, నీలాగా ఈ లోకంలో మేము జీవించాలి ప్రభా. ఈ జీవితం నీ కోసం మేము అంకితం చేయాలి ప్రభా. మరొకసారి మమ్మల్ని నువ్వు గుర్తుపెట్టుకొని మాకు అలాంటి గొప్ప నిరీక్షణను దయచేయి ప్రభా. అలాంటి ఆశను కలిగి ఉండటానికి కృపను దయచేయి ప్రభా. మా హృదయాన్ని మార్చి ఈ వచ్చే సంవత్సరంలో అయినా అలా జీవించడానికి ఆశను మా హృదయంలో పెట్టి మమ్మల్ని మార్చడానికి మాకు ఒక కృపను దయచేయి ప్రభా. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న వాక్యం యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. క్రిస్మస్ సందేశం విన్నారు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి క్రిస్మస్ బాగా చేయాలనుకున్నాం కానీ మనం చేయలేకపోతున్నాం. మరి మీ అందరికీ తెలుసు. మరి
వచ్చే సంవత్సరం 2021కి కూడా ఎలా ఉంటుందో తెలియదు. వ్యాక్సిన్ వచ్చేటప్పటికి అక్టోబర్ అవుతుందని చెప్తున్నారు అందరికీ. చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వరంట. మరి ప్రార్థన చేయండి. మరి కొత్త వైరస్ స్ట్రెయిన్ కరోనా వైరస్ వచ్చింది మన దేశంలో కూడా. మరి వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే కంట్రోల్ చేసి మరి ఐసోలేషన్ వార్డుకి తరలిస్తామని గవర్నమెంట్ చెప్తూ ఉంది. అది స్ప్రెడ్ అయితే 70% ఫాస్ట్గా అయిపోతుంది జనాలందరికీ. అందుకని కోవిడ్ ఇంకా తగ్గల. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మరి యేసుక్రీస్తు పుట్టిన సందర్భంగా మీ అందరికీ సంఘం తరపున శుభాకాంక్షలు. లైవ్ వీక్షిస్తున్న మీకు కూడా శుభాకాంక్షలు. మరి క్లోజింగ్ ప్రార్థన చేసే ముందు చిన్నపిల్లలు కొన్ని క్రిస్మస్ గిఫ్ట్లు తెచ్చాం. వేరే ఇక్కడ చిన్నపిల్లలు ఎవరున్నారు? తబి అక్కడ ఒకటి ఉంటుంది. నీకు ఏ కలర్ ఇష్టమో అది తీసుకో. గిఫ్ట్ కింద కామ్. నీకు ఆ కలర్ ఇష్టమా? ఓకే, రైట్. తర్వాత ఇంకెవరు? సారా, కమ్ హియర్. నేనేం అనుకోలేదు. నేను శివుడు ఎవరు కొట్టారండి? నేను ఎవరన్నా కొట్టలేదు కదా. అట్లే తీసుకో. ఓ, నీకు ఆ కలర్ అంటే ఇష్టమా? ఆ అమ్మాయి తీసుకుందా, నువ్వు కూడా తీసుకున్నావా? వెరీ గుడ్. మరి మీకు ఒకసారి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు కంటిన్యూస్గా ఏం చెప్పారు మీకు? బల్లారాధనలో పార్టిసిపేట్ ఎవరెవరు చేశారు? ఇద్దరే చేశారు. మిగతా వాళ్ళు మీ ఫోటోలు లేదే? చూపి నాకు పీజీఎఫ్లో. నువ్వే చూపి. నువ్వు చెప్పింది నవంబర్లో రాలా. ఇద్దరిదే వచ్చింది. యోపు వాళ్ళది, మరి అంద్రే వాళ్ళది. మీకు 3 వస్తే మీ ముగ్గురికి నేను ఇస్తాను ఒక చిన్న గిఫ్ట్. రండి. ఎవరున్నారు? వాళ్ళు లేరనుకుంటా. బ్రో నయోమి పెట్టావా? నువ్వు కూడా పెడితే రా. కమ్. ఇది నీకు కాదు, వాడికి ఇది. నువ్వు రామాయ. ఓకే, రైట్. తర్వాత అంద్రే వాళ్ళు రాలేదు కదా. ఇదో సుజాత, నువ్వు పెట్టలా చూడు. తర్వాత నువ్వు చేయతే కాబట్టి నో ప్రాబ్లం. నేను ఎప్పుడైనా ఒకటి స్పేర్ పెడతాను అనమాట. ఇప్పుడు అక్టోబర్, నవంబర్దే నాకు చూపి అందులో. సరే, ఓకే, రైట్. తర్వాత మనకు ఒక పెద్ద మనిషి ఉంది మన చర్చిలో. ఎవరు చెప్పు? కదా. ఎందుకంటే మేము ఎట్లాగో కోవిడ్ జనాలందరూ లేరని చెప్పి అంత కూర్చో. మరి చర్చి క్లీన్ చేసిన దాన్ని కూడా ఇవ్వాలి. మరి ఇచ్చినట్లేదు. ఓకే, వీళ్ళు డూ లైక్ అందరం. మరి క్రిస్మస్ ఫంక్షన్ మరి బాగా చేసుకోండి. ఇళ్లలో మాకు జాగ్రత్తగా ఉండండి. ఇళ్లలో చేసుకుని వేరే వాళ్ళకి వెళ్ళొద్దు. మీరు మీకున్నది వాళ్ళ దగ్గర ఇచ్చొద్దు. వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవద్దు. మరి బైబిల్ లేఖనాల ప్రకారం మరి 3 ఆధారాలు ఉన్నాయి యేసుక్రీస్తు పుట్టినందుకు. మొదటిది ఇందాక అమ్మాయి చదివింది యెషయా గ్రంథం. మరి ప్రవచనాలు నెరవేర్చబడటానికి. రెండవది ఏంటంటే క్రీస్తు శకం అంటారు. ఇప్పుడు మనలో మన రాజ్యాంగం నిర్మించినటువంటి అంబేద్కర్ గారు కానీ, జాతిపిత అయిన గాంధీ కానీ క్రీస్తు శకం ఈ సంవత్సరంలో పుట్టారు. క్రీస్తు శకం 1990లో పుట్టారు. క్రీస్తు శకం 1858లో పుట్టారు. అంటే ఏంటి? క్రీస్తు అనేది డివైడ్ చేసింది అనమాట. క్రీస్తు ఉన్నాడని ప్రపంచంలో అందరికీ తెలుసు. అంటే మనకు కులపిచ్చి ఎక్కువ కాబట్టి ఆ కులపిచ్చి వల్ల ఈ దేవుడు తక్కువ కులపు దేవుడు అని అనుకుంటారు కదా. దేవుడికి కులాలు ఉండవు. అది ఒకటి. మరి మూడవది ఏంటంటే ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలిగించబడింది. నక్షత్రం ఒక తార కనపడింది. అర్థమైందా? ఈ 3 ద్వారా మరి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరన్నా పుట్టినప్పుడు నక్షత్రం వచ్చిందా? మరి ఎందుకు పుట్టింది? ఈయనకి ఎందుకు వచ్చింది? ఈయనకి ఎందుకు వచ్చిందంటే ఈ పర్షియన్స్, పార్సీకులు, వాళ్ళు వాళ్ళ గ్రంథాల్లో ఇది రాసి ఉందన్నమాట. నక్షత్రం వెలిసినప్పుడు లోకరక్షకుడు పుడతాడు. మన గ్రంథాల్లో కాదు, పార్సీ వాళ్ళ దాంట్లో. అంటే వాళ్ళు మనకులాగా సమాధి చేయటం, మన కాల్చటం, పోడ్చటం అవి ఏమి ఉండదు. చనిపోతుంది. తెలుసా మీకు?
పార్సీస్ ఒక పెద్ద టవర్ కట్టి శవాన్ని అందులో పడేస్తారు. ఎందుకంటే ఈ యొక్క శరీరం కాకులు గద్దల కన్నా ఉపయోగపడద్దని. మరి అలాంటి ఖగోళ శాస్త్రజ్ఞులు ఫేమస్ అనమాట. వాళ్ళు గ్రంథంలో రాసే ఒక తార పుడుతుంది. అందుకనే జ్ఞానులు ఆ తార, ఆ యొక్క నక్షత్రాన్ని చూసి దేవుణ్ణి స్తుతించారు. మీరు కూడా దేవుణ్ణి ఈ ఆధారణ పట్టుకొని దేవుణ్ణి మనం స్తుతించాలి. మరి దేవుడు అందరినీ ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మరి రేపు ఎల్లుండి ఆదివారం నాడు మీరు ఎవరైతే సాక్ష్యాలు చెప్పాలనుకున్నారో వాళ్ళు మాత్రం రండి. ఎందుకంటే సంవత్సరం అయిపోతుంది. మరి చివరి ఆదివారం కాబట్టి ఎవరైతే సాక్ష్యం చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం రండి. ఆదివారం నాడు అనౌన్స్మెంట్ చేస్తాను. మరి 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకుందామో మరి దయచేసి అందరూ లేచి నిలబడినట్టయితే యాంటీ ఒక ప్రేయర్ చేస్తుంది. తర్వాత మీ అందరికీ కేకులు ఉన్నాయి. హుస్సేన్ వచ్చి కేకులు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. నామానికి స్తోత్రం. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. మరి అందరు ప్రార్థన చేసుకుంటున్నారు, బాగా ప్రార్థన చేసుకోండి. మరి వచ్చే సంవత్సరం కూడా దేవుడు మనందరినీ కాపాడి ఇలానే సజీవులంగా ఆయన సన్నిధిలో విశ్వాసంతో నిరీక్షణతో దేవుణ్ణి మనం కలిగి మన హృదయాల్లో దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము అనుభవిస్తూ ఆయన కొరకు నిరీక్షిస్తూ జీవిద్దాం. ఒక మంచి నిర్ణయం అందరూ తీసుకోండి. చర్చికి రాకుండా దొంగలుగా తప్పించుకొని వంకలు పెట్టుకొని పనులని దయచేసి వెళ్ళొద్దు. మన జీవితం ఏ పాటి చెప్పండి. దేవుడు ఇంత గొప్ప అవకాశాలు మనకిస్తుంటే మీరు సద్వినియోగం చేసుకోవట్లే. వాటిని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. దేవుని సన్నిధి అంటే చాలా తప్పు. అది మీరు సంపాదించేది చిల్లి జేబులో వేసినట్టే. మీరు ఏదో సాధిస్తున్నారు అనుకుంటున్నారేమో. దేవునికి సమయం ఇవ్వాలి. ఆయన ఒక దినాన్ని మన కొరకు ప్రత్యేకించి పెట్టాడు ప్రభు దినముగా. మనం ఎంత ధన్యులమో తెలుసా. ఎవ్వరికి లేని ప్రపంచంలో గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఒక దినం మనకిచ్చాడు ప్రభు. ఆయన సన్నిధిలో ఆనందించాలని, ఆయన సన్నిధిలో మనం గొప్ప దీవెనలు పొందుకోవాలని, ఆయన సన్నిధిలో మనం కనిపించాలని ప్రభువుకి. తెలుసుకోకపోతే తెలుసుకోండి, వాక్యం విని అర్థం చేసుకోండి. ఆయన విలువను మనం గుర్తించాలి. ప్రభువుకి ప్రథమ స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన సృష్టికర్త కనుక. దేవునికి ఇచ్చే స్థానంలో ఎప్పుడు మనము దేవునికి కొదవగా ఉండకూడదు. తప్పు అది. ఆయన దేవుడు, మన మనుషులం. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాం. మన జీవితం ఏ పాటిది చెప్పండి. దేవుడు ఇస్తేనే ఏదైనా. మనం పని చేసుకోవాలంటే మనకు ఆరోగ్యం కావాలి కదా. ఆ దినం దేవుడు మనకి ఇవ్వాలి కదా. మనం లేవలేకపోతే ఆ దినం మనం అనుభవించగలమా? ఒకసారి మీరు అలాంటివన్నీ, దానికేం పెద్ద చదువు అవసరంలా, ఇంత జ్ఞానం కావాలి అంతే. ప్రభువుకి నేను విధేయత చూపించాను. బాప్తీసాలు తీసుకొని మీరు దేవుని సన్నిధికి రావట్లేదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు మీరు పాల్గొందట. అదేం తమాషగా తీసుకుంటున్నారా మీరు బాప్తీసాలు? ఎందుకు తీసుకున్నారు అసలు మీరు? అదంటే అర్థం తెలిసిన వాళ్ళు అయితే అలా చేయరు. మీకు అర్థం తెలియదు, దాని విలువ తెలియదు కాబట్టి మీరు అలా ప్రవర్తిస్తారు. దయచేసి అలా చేయకండి. మన సంఘంలో అలా ఎవ్వరు ఉండటం మేము సహించలేము. అసలు మాకు చాలా బాధ కలుగుతుంది. ఇంకా దేవుడు ఎంత బాధపడతాడు చెప్పండి. దేవుడు గొప్ప తండ్రి, నమ్మదగిన దేవుడు. మీరేం అడగకుండా ఎన్నో దీవెనలు మీరు పొందుకుంటున్నారు. అవన్నీ దేవుడు మీకు ఉచితంగా ఇస్తున్నాయి. అవి మనం గ్రహించుకోవాలి. ప్రభు, నాకెందుకు నన్ను ఇంతగా నువ్వు దీవిస్తున్నావని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ప్రభువుని. దయచేసి మీరందరూ కూడా నూతన సంవత్సరానికి నూతన ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభువుకి దగ్గర అవ్వండి. భయంకరమైన దినాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది మన కళ్ళ ముందు లేరు. ఇప్పుడు ఈ లోకంలో లేరు వాళ్ళు. మనం కూడా ఏ పాటి వారని చెప్పండి. మనం మన శక్తితో మనం బ్రతుకుతున్నామా? మనం ఆయుష్ మనం తీసుకొని బ్రతుకుతున్నామా? దేవుడిచ్చిన ఆయుష్ ఇది. దేవుడిచ్చిన దినం ఈ దినం. మనమందరం ఇలా ఉన్నామంటే మనం భయపడ్డాం. అసలు మనందరం కలుసుకుంటామా లేదా, ఇలా ప్రార్థించుకుంటామా, ఆయన సన్నిధిలో ఉంటామా అని ఒక్కోసారి ఆలోచిస్తే మనకు గడిచిన దినాల్లో మనం భయపడ్డామా లేదా, ఇదేమవుతుంది, ఎందుకు వచ్చింది ఇదలా, ఏంటి ప్రభువా, ఎవరిని అడుగుతాం మనం?
దయచేసి మీరందరూ కూడా బాగా ప్రార్థన చేయండి. నూతన సంవత్సర వాగ్దానం కొరకు ప్రార్థన చేసుకోండి. దేవుని దగ్గర ఒక మంచి మరి మీరు నిర్ణయం తీసుకొని ప్రభు దగ్గర మరి సమర్పించుకోండి. ప్రభా, రాబోయే సంవత్సరం నేను ఇలా జీవిస్తాను, ఇలా నీకు విలువనిస్తాను, నీ సన్నిధిని నేను అనుభవిస్తాను ప్రభా, నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ ఎడల నా నమ్మకం కలిగి ఉంటాను. చిన్న చిన్న విషయాలు దేవునిలో నమ్మకం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకోండి. గృహాల్లో వ్యర్థమైనవి చూడబాకండి. బిడ్డల దగ్గర పెద్దల వాళ్ళమైన మనము బాగా బ్రతికితేనే బిడ్డలు కూడా రేపు మంచి భవిష్యత్తు కలిగి ఉంటారు. మనం సరైన జీవితాన్ని వాళ్ళకు చూపించకపోతే వాళ్ళకి ఎలా మనం భయం చెప్పగలుగుతాం చెప్పండి? చిన్నప్పటి బాల్యం నుండి బిడ్డల్ని దేవుని యందు భయభక్తులు మనం పెంచుకోమని దేవుడు మనకి వాక్యంలో మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రము 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 తండ్రి. కృపా కనికరం గల్ల దేవాచ్యము గల్ల తండ్రి, మీ దయగల నామునకు వేలాది వేల స్తోత్రములయ్యా తండ్రి. ఈ దినము ఒక ప్రత్యేకమైన దినముగా తండ్రి మా జీవితాల్లో ప్రభువా నాయన ఈ లోకమునకు నీవు వచ్చి తండ్రి ఒక గొప్ప దీవెనగాను మాకు ఒక గొప్ప వరముగాను మాకు దొరికావు ప్రభువా తండ్రి. నీ పుట్టుక ఎంతో అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. భూలోకంలో ఎవరు ఇలా జన్మించలేదు తండ్రి, నీ ఒక్కడివే ప్రభువా. కన్య గర్భమందు జన్మించిన నాయన గొప్ప దేవుడవు నాయన, గొప్ప నామము కలిగిన తండ్రివి నాయన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు అయిన దేవుడు, నిక్షుడవు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతిగా తండ్రి ఈ లోకంలో నువ్వు ఉదయించిన దేవుడవు తండ్రి. అంతేకాదు ప్రభా, మా జీవితాల్లో కూడా నువ్వు ఉదయించావు ప్రభా. అంత గొప్ప దేవుడవై మాకు నువ్వు ఉన్నావు తండ్రి. నీలో ఉన్న ప్రతిదీ మాకు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావు నా తండ్రి. మా జీవితంలో నువ్వు చేసే ప్రతి కార్యము కూడా ఆశ్చర్యకరమైనది, అద్భుతమైనది, ఎంతో బలమైనది, శక్తి కలిగినది ప్రభువా. నువ్వు సమాధానకర్తవు నా తండ్రి. లోకంలో ఎక్కడ మాకు సమాధానం లేదు నా తండ్రి, కేవలం నీ సన్నిధిలోనే ప్రభువా, నీ వాక్యములోనే, నీ ప్రసన్నతలోనే నా ప్రభువా. అయ్యా నీ సమాధానమే సమృద్ధిగా అనుభవించగలము నాయన. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పావు తండ్రి. అవును ప్రభువా, నీకు ఇష్టముగా మేము బ్రతికినప్పుడే ఆ సమాధానాన్ని మేము స్వతంత్రించుకుంటాం నా తండ్రి. ఆ సమాధానాన్ని మా హృదయంలో మేము నింపుకుంటాం ప్రభువా. మా చివరి శ్వాస వరకు దానిలో మేము కలిగి ఉంటాము నా తండ్రి. ప్రభు అటువంటి కృప మా అందరికీ నువ్వు దయచేయమని నాయన. ఇక నిలబడిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, వారి హృదయాల్లో జ్ఞానమును పుట్టించమని ప్రభా. వాళ్ళ ఆలోచన తలంపులను కొట్టివేసిన ఆలోచనలో వారిని నింపుమని ప్రార్థిస్తున్నాను నాయన. వారి బలహీనతలో నాయన నీవు బలపరచమని, నువ్వు బలమైన దేవుడవుగా నా తండ్రి నాయన నిన్ను రుజువుపరచుకోమని, వారి జీవితాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాను నాయన. లైవ్లో వింటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. బలహీనతలో ఉన్న వారిని బలపరచండి అయ్యా. అజ్ఞానంలో ఉన్న వారి జ్ఞానముతో నింపండి. నిర్లక్ష్యముగా జీవిస్తున్న వారికి దేవుని భయమును వాళ్ళ హృదయాలు పుట్టించమని తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, సంఘ అవసరతలు తీర్చండి నాయన. మందరి విషయంలో కృప చూపించండి, నూతన ఆత్మల మీరు నడిపించండి. రాబోయే నూతన సంవత్సరంలో మంచి వాగ్దానములతో మమ్మల్ని నాయన మీ కృపలతో మమ్మల్ని నింపుమని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తూ బిడ్డలు తిరిగి వెళుతుండగా నీ కృపాక్షేమములు వీరికి సమృద్ధిగా దయచేయమని నాయన. నూతన సంవత్సర ఆశీస్సులతో బిడ్డలు నింపుమని తండ్రి. దీర్ఘాయుష్ను, మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, సమృద్ధిని నాయన, ఆర్థిక మరి కొరతల నుండి నాయన సంపూర్ణమైన నా తండ్రి నీ కృపను బిడ్డలు కలిగి ఉండటానికి, క్రీస్తు యేసు నామములో ప్రభా వీరు జీవించడానికి, పరిశుద్ధాత్మ అనుభవంలో వీరు జీవించడానికి తండ్రి ఒక మంచి ప్రత్యేకమైన జీవితాన్ని వీరు కలిగి ఉండటానికి నీ కృపాక్షేమం వీరికి దయచేయమని ప్రభా. నిండైన ఆశీర్వాదంలో వీరిపైన కృమ్మరించమని, దీనమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డల్ని మమ్మల్ని మీరు బలపరిచి రాబోయే సంవత్సరంలో ఇంకా బలముగా వాడుకోమని తండ్రి. దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ఆమేన్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు ఆల్.